పరిశుద్ధతను బట్టి మహనీయుడైన యేసే నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుణ్ణి ఘనపరుద్దాం. హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంఘములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం మనము విందామండి. దేవుని నామము మహిమపరచబడును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాలము మనకు అనుగ్రహించిన వాక్యము, వాగ్దానము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము ఈ విధంగా రాయబడుతూ ఉంది. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు వరకు మనము నమ్మకంగా ఉండాలి? మనము జీవితాంతము నమ్మకంగా ఉండాలి. మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ఆమేన్. మనం ఎందుకు ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి? వై షుడ్ వి బీ ఫెయిత్ఫుల్ టు అవర్ గాడ్? ఎందుకు ఉండాలి? అసలు నేనైనా మీరైనా ఎందుకు ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి అంటే, ఈ వాక్యం చదివితే మనమందరము ప్రభు కొరకు నమ్మకంగా జీవించవచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా మాట్లాడబడుతుంది. చూడండి, ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి. హల్లెలూయా. ఆయనంట మన కొరకు తన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకొని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తలకి ముళ్ళ కిరీటం పెట్టించుకొని ఉన్నాడు. మన తల మీదకి జీవ కిరీటము రావటానికి, హల్లెలూయా, నీ మీద జీవ కిరీటము రావటానికి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకొని ఉన్నాడంట. అంటే ఈరోజు మరి నీవు నమ్మకంగా జీవించాలి అని ఎందుకు అనే ప్రశ్న నీకు వచ్చింది అంటే, ఈ వాక్యమును చదివిన తర్వాత అవును కదా, ఆయన నా పాపాల నిమిత్తము, నా అపవిత్రమైన జీవితము నిమిత్తము, అపవిత్రమైన ఆలోచన నిమిత్తము ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకొని ఉన్నాడు కదా. మరి ఆయన పెట్టించుకోవటం బట్టే కదా నాకు జీవ కిరీటము దయచేయబడుతుంది అని నీవేం చేస్తావు?
చేస్తావంటే ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తావు. ఆమేన్. ఈ వాక్యం మనం చదవాలి. ఈ వాక్యం చదివినప్పుడు ఇంకా నమ్మకంగా జీవించటానికి మనకు అవకాశం కలుగుతుంది. చూడండి, ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. ఆమేన్. ఎవరు నమ్మకంగా ఉంటారు? ఎలాగ నమ్మకంగా ఉంటారు అంటే, ఎందులో నమ్మకంగా ఉంటారు అంటే, శోధనలో సహిస్తూ, శోధనను జయిస్తూ, శోధనను అధిగమిస్తున్న వారు జీవ కిరీటాన్ని పొందుకుంటారు. ఆమేన్. అందరికీ జీవ కిరీటము దయచేయబడదు. ఎవరికి జీవ కిరీటం దయచేయబడుతుందంట? శోధనలో ప్రభు కొరకు నిలిచిన వారికి. హల్లెలూయా. శోధనలో ప్రభు కొరకు బ్రతికిన వారికి. హల్లెలూయా. శోధనలో ప్రభు కొరకు జీవిస్తూ ఆయన ద్వారా శోధనలను మనం అన్నిటినీ అధిగమిస్తూ వాటన్నిటిని మనము ఓవర్కమ్ చేస్తూ జయిస్తూ మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ప్రభు మనకు జీవ కిరీటాన్ని అనుగ్రహింపచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయ కాలం నీకు శోధనలు వచ్చినాయని బాధపడకు. ఆ శోధనలోనికి రావటం వల్ల నీకు వచ్చే బహుమతి, నీకు వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? జీవ కిరీటమై ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకో వాక్యం నేను చదువుతాను. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. హల్లెలూయా. ఎప్పుడైనా ఈ లోకంలో ఆత్మీయమైన పోరాటంలో, ఆత్మీయమైన యాత్రలో నువ్వు పోరాడకుండుంటే, నీవు యుద్ధం చేయకుండుంటే, నీవు ప్రయాస పడకుండుంటే, నీవు పరిగెత్తేవాడిగా, నేను ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవించేవాడిగా ఉండకపోతే మనము జీవ కిరీటాన్ని లేకపోతే మనము పొందుకోలేమని తిమోతి భక్తులకు పౌలు రాస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం జట్టి అయిన వాడు ఎలా చేయాలంట? పోరాడాలంట, ప్రయాసపడాలంట. హల్లెలూయా. అలాంటి వాడికి కిరీటం దొరుకుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో నేను పోరాడానండి, ఈ లోకంలో నేను శ్రమలు తట్టుకోలేనండి, ఈ లోకంలో వచ్చే కష్టాలు నేను ఏమాత్రం సహించలేనండి, వాటిని నేను ఓర్చుకోలేనండి, వాటిని అధిగమించలేనండి, వాటిని నేను జయించలేనండి అంటే నీవు ఏమి పొందుకోలేవు? జీవ కిరీటాన్ని పొందుకోలేవు. హల్లెలూయా. జీవ కిరీటము దయచేయబడాలి అంటే, జీవ కిరీటాన్ని మనము మన తల మీద పెట్టబడాలి అంటే, మనము ప్రతి శ్రమలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి ఇరుకులో మనం అందరం ఏం చేయాలి? ప్రయాణము చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇరుకు మార్గము గుండా ప్రయాణం చేస్తామో దేవుడు విశాలమైన స్థలములో మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇంకొక వాక్యం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇక్కడ రాస్తూ ఉన్నాడు 1 కొరింథీ 9:25, మనకైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మనము పిలువబడి ఉన్నామంట. ఆమేన్. హల్లెలూయా. దేని కొరకు మనం పిలువబడ్డాం చెప్పండి? అక్షయమైన కిరీటం అంటే అది క్షేమైపోయేది కాదు, అది నశించిపోయేది కాదు, అది అది మురికైపోయేది కాదు, అదే మాత్రము పాడైపోయేది కాదు. ఆ కిరీటము కొరకు మనం పిలువబడి ఉన్నామంట. నీకు పెట్టబడే కిరీటము అది శాశ్వత కాలమైనది, అది నిత్యము ఉండేది. ఆమేన్. అక్షయమైన కిరీటము కొరకు మీరు పిలువబడ్డారు. ఈ ఉదయకాలము ఈ లోకంలో నీకు కిరీటాలు లేకపోవచ్చు, ఈ లోకంలో నువ్వు కిరీటాన్ని పొందుకోలేకపోవచ్చు, కానీ ఆయన రాజ్యములో రాజులైన యాజక సమూహముగా మనం అందరము పిలువబడిన వారమై ఆయన రాజ్యములో మన కొరకు దేవుడు జీవ కిరీటాన్ని, అక్షయమైన కిరీటాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు 2వ తిమోతి 4:8, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నా కొరకు నీతి కిరీటము సిద్ధపరచబడి ఉన్నది. ఆమేన్. నా కొరకు నీతి కిరీటము ఆయన తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆమేన్. ఉదయ కాలము నీ కొరకు జీవ కిరీటం ఉంది, నీ కొరకు అక్షయ కిరీటం ఉంది, నీ కొరకు నీతి కిరీటం ఉంది.
ఆమేన్. ఆయన వచ్చినప్పుడు నీ క్రియలను బట్టి, హల్లెలూయా, నీ క్రియలను బట్టి దేవుడు నీకు కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. నా కొరకు ఒక నీతి కిరీటం దాచబడింది, నా కొరకు ఒక జీవ కిరీటము దాచబడింది, నా కొరకు అక్షయ కిరీటము దాచబడి ఉంది. అది నాకు మాత్రమే కాదు, ఆయన కొరకు నమ్మకంగా జీవించిన ప్రతి వారి కొరకు దాచబడి ఉంది. ప్రతి వారి కొరకు అది సిద్ధపరచబడి ఉంది. కాబట్టి మన గురి, మన ప్రయాణంలో మన గురి ఆ కిరీటమై ఉండాలి. ఆమేన్. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు, దేని కొరకు పరిగెడుతున్నావు, దేని కొరకు ఆత్మీయ యాత్రలో నువ్వు ముందుకు వెళ్తున్నావు అంటే నీ కొరకు దాచబడి సిద్ధపరచబడి నీ కొరకు ఉంచబడిన ఆ కిరీటము కొరకే నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు. హల్లెలూయా. ఈ లోకంలో మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాము? జీతం కొరకు కదా. మన నెలంతా ప్రయాసపడేది మన 1వ తారీఖు వచ్చే జీతం కొరకు. అలాగునే నీ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు ప్రయాసపడినందుకు, నువ్వు పరిగెత్తినందుకు, నువ్వు జీవించినందుకు నీకు నువ్వు జీతం ఇవ్వబడింది. ఆ జీతమే, లేకపోతే ఆ బహుమతియే, ఆ రివార్డే, ఆ ప్రతిఫలమే అక్కడ జీవ కిరీటముగా, నీతి కిరీటముగా, అక్షయ కిరీటముగా దేవుడు నీకు నాకు దయచేయబోతున్నాడు. కాబట్టి బలము తెచ్చుకొని ఆయన కొరకు జీవిద్దాం. ఈ శ్రమలో దేవుడు మన తోడుగా ఉన్నాడు, ఈ శోధనలో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ఈ కష్టంలో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ఈ ఇబ్బందుల్లో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఇవి నన్ను ఏమి చేయలేవు. ఆయన మన కొరకు మహిమా కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ కిరీటం ముందు ఈ లోకంలో ఉన్నవన్నీ తుచ్చమైనవి. ఈ శ్రమలన్నవి కొద్ది కాలమే. కాబట్టి ఆ కిరీటము వైపు నీ గురిని పెట్టు. దేవుడు అనుగ్రహిస్తున్న ఆ కిరీటం కొరకు పరిగెత్తు. కాబట్టి ప్రియమైన దేవుని సహోదరి, దేవుని సహోదరుడా, మన కొరకు సిద్ధపరచబడిన ఆ మహిమా కిరీటము, జీవ కిరీటము, నీతి కిరీటము, అక్షయ కిరీటము మనందరము పొందుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలముని ప్రశస్తమైన వాక్యమును బట్టి, నీ జీవపు గల మాటలను బట్టి, అవును ప్రభా తండ్రి నీకు వందనాలు. మరణము వరకు నమ్మకంగా ఉండుము. ఎస్ లార్డ్, నువ్వు అంటున్నావు ఈ ఉదయ కాలము, నా కొరకు నమ్మకంగా జీవించు, నా నామము కొరకు నమ్మకంగా జీవించు, నా సువార్త కొరకు నమ్మకంగా జీవించు, నా వాక్యము కొరకు నమ్మకంగా జీవించు. నన్ను బట్టి నువ్వు నమ్మకంగా జీవించు. నీ కొరకు నేను జీవ కిరీటాన్ని సిద్ధపరిచి ఉన్నాను అంటున్నావు. నీ కొరకు నేను నీతి కిరీటాన్ని సిద్ధపరిచి ఉన్నాను అంటున్నావు. నీ కొరకు నేను అక్షయ కిరీటాన్ని సిద్ధపరిచి ఉన్నాను అంటున్నావు. నీ కొరకు నేను మహిమా కిరీటాన్ని సిద్ధపరిచి ఉన్నాను అంటున్నావు. ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో వారికి బహుమతిగా, వారికి ప్రతిఫలముగా నువ్వు వాటిని దయచేయబోతూ ఉన్నావు. వాటి కొరకు మేమందరము గురి పెట్టుకొని వాటిని పొందుకుందుముగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఇంతకాలము ప్రభా మేము తండ్రి నమ్మకంగా జీవించకపోయింటే ఇక మీదట నీ కొరకు నమ్మకంగా జీవించే కృప దయచేయండి. మీరు మహిమ పొందండి. ఈ వాక్యము ద్వారా ప్రభా అనేక మంది ప్రభా వారి గురిని ప్రభా ఆ పరలోక సంబంధమైన వారి బహుమతి కొరకు వారు ఎదురు చూచే వారిగా మార్చబట్టానికి సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని దీవించును గాక.